జొన్న గుగ్గిళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జొన్నలతో చేసిన ఈ టిఫిన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇంకా బరువు తగ్గడానికి, మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే దీనికోసం నానబెట్టిన జొన్నలను తీసుకోవాలి. ఇవి తినాలి అంటే 1 కప్పు తెల్ల జొన్నలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 4 కరివేపాకు, 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు వేరుశెనగ గుళ్ళు, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, అరకట్ట కొత్తిమీరను తీసుకోవాలి. జొన్న గుగ్గిళ్లకి తయారీ విధానం చాలా తేలిక. ముందుగా 1 కప్పు తెల్ల జొన్నలను తీసుకుని బాగా కడిగి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా దీనిలో సరిపోను నీళ్లు పోసి బాగా నానబెట్టాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీదే ఉంచి బాగా ఉడికించాలి. ఆ తర్వాత జొన్న గుగ్గిళ్లను తాలింపు పెట్టుకోవాలి. పాన్లో ఆయిల్లో వేడి చేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 4 కరివేపాకులు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, తురిమిన అల్లం కూడా వేయాలి. ఇంకా ఉడికించిన జొన్నలను దీనిలో వేసి వేయించాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, అరకట్ట కొత్తిమీర చల్లుకొని అన్నీ కలిపి తింటే వేడివేడి జొన్న గుగ్గిళ్లు సిద్ధం. వీటిని తింటే బరువు తగ్గుతారు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఆకలి వేయదు. బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది.